వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో విడతల వారీగానైనా 50% చెల్లింపులు, ఆందోళనలో పెన్షనర్లు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, దాచుకున్న సొమ్ము కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ అన్నారు. గుంటూరు తాలూకా కార్యాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఉద్యోగులవి 30,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని, వాటిలో జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఈహెచ్ఎస్ తదితర సేవల కింద 1850 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటి కోసం ఏటా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామన్నారు. అందులో సగం నిధులను విడుదల చేసినా సంతోషపడతామనే స్థితికి ఉద్యోగుల మానసిక స్థితిని తీసుకువచ్చారన్నారు. కాబట్టి ఈ బకాయిలో సగమైనా చెల్లించినా మాకు సంతోషమైన స్థితికి ఉద్యోగులు వచ్చారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు కొత్తగా ఎటువంటి డిమాండ్లను అడగకుండానే పాత సమస్యలపై బతిమాలుకునేలా ప్రభుత్వాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయన్నారు. గత 5 ఏళ్లలో రివర్స్ పిఆర్సీ అంటూ అంతకుముందు దాచుకున్న డబ్బులు అడిగారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తొలి దశలో 7,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. ఒక రాత్రిలోనే బకాయిలు మేము ఇవ్వమని అడగటం లేదని, దశల వారీగా విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. పే కమిషన్ ఏర్పాటు, 11వ పిఎస్ జరిగిన పొరపాట్లు సరిదిద్దడం, పెన్షన్ అడిషనల్ క్వాంటం, పాత రేట్ల పునరుద్ధరణ అంశాల దిశగా ముందుకు నడుస్తున్నామని, ఖచ్చితంగా వాటిని సాధించి తీరుతామన్నారు. ప్రస్తుతం పెన్షన్స్ అడిషనల్ క్వాంటం సాధించిన ఘనత ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్స్ అసోసియేషన్ అన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు మొదలగు వారైతే పాల్గొని ఈ విధంగా అయితే ప్రభుత్వాన్ని అడగటం జరిగింది.